నమస్తే, నిజం బ్రోకి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఖాళీ కుర్చీ, ది ఎంటీ చైర్. ఒక చిన్న పల్లెటూరులో ఒక గరీబ్ అబ్బాయి స్కూల్కి ప్రతిరోజు లేట్గా వచ్చేవాడు. పాత బట్టలతో చివరి బెంచ్లోనే కూర్చునేవారు. ఎవరు పట్టించుకునేవారు కాదు, ఎవరు ఫ్రెండ్షిప్ చేసేవారు కూడా కాదు. ఒకరోజు టీచర్ ఒక ఖాళీ కుర్చీని చూపించి అన్నాడు, ఎవడైతే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలడో వాడు ఈ ఫ్రంట్ రోలో కూర్చోగలడు అని. అందరు నవ్వడం స్టార్ట్ చేశారు, కానీ ఆ అబ్బాయి మాత్రమే నవ్వలేదు. ఆ రోజు ఆయన ఆ సమాధానం చెప్పలేకపోయాడు, కానీ ఆ రోజు రాత్రి నుండి వీధి వెలుతురులో చదవడం మొదలుపెట్టాడు. నిద్రకు ముందు ప్రతిరోజు వాడితో వాడు మాట్లాడుకునేవాడు, ఆ కుర్చీ నా కోసమే, ఆ కుర్చీ నా కోసమే అని. సంవత్సరాలు గడిచిపోయాయి. అలాగే ఒకరోజు అదే స్కూల్కి తిరిగి వచ్చాడు, కానీ ఈసారి అతను విద్యార్థిగా కాదు, చీఫ్ గెస్ట్గా తిరిగి వచ్చాడు. అతను ఆ కుర్చీని చూసి అన్నాడు, అది ఎప్పుడూ ఖాళీగా లేదు, ఆ కుర్చీ నా కోసం ఎదురు చూస్తూనే చూసింది. చివరి బెంచ్ అయినా పర్లేదు బ్రో, చివరిలో కూర్చున్నా పర్లేదు, ముందు ముందు వచ్చే రోజులు నీవి కావచ్చు, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, నీ టైం వస్తుంది. నమస్తే, దిస్ ఈజ్ నిజం బ్రో, where real stories build real strength. Thank you.